गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते, हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం 124వ శ్లోకం. ప్రతిఫలతి భానురేకో అనేక శరావోదకేషు యథా తద్వదసౌ పరమాత్మా హేకో అనేకేషు దేహేషు. ప్రతిఫలతి భానుః ఏకః అనేక శరావ ఉదకేషు యథా తద్వత్ असौ परमात्मा ही एकः అనేకేషు దేహేషు. ఇంతకు ముందు కూడా మనకి ఈ ఉదాహరణ వచ్చింది. అది ఇక్కడ మళ్ళీ మరొక అదే దాంట్లో మార్పు. ఆత్మతత్వం అర్థం అవడానికి ఏమి అద్వైత ప్రకరణం కదా ఇది. మరి అద్వైత ప్రకరణంలో ఉన్నది ఒక్కటే. ఏమి అద్వైతం అంటే ఏమిటి? రెండవది లేనిది ఒక్కటే, దాన్ని ఏమంటారు? అద్వైతం. అది ద్వైతం అంటే ఏంటి? ద్వి, అది రెండు అన్నమాట.
అద్వైతం నాద్వి అద్వైతం రెండు లేనిది ఒక్కటే. అద్వైతం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అద్వైతం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ఎక్కడ చెప్పారంటే గుర్తుపెట్టుకున్నారు అందరూ కూడా. మాండవ్యోపనిషత్తులో శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ. అది అన్నమాట మనకి. ఎందుకంటే మాండవ్యుడు చెప్పాడు ఆత్మ స ఆత్మ. ఆత్మ అంటే ఇదేంటి, అందులో శాంతం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, శివం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, అద్వైతం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అలాగనే ఇంకేం చెప్పారు, తురీయం. చతుర్థం అంటే తురీయం. అది తురీయం అంటే స్వరూపం అంతే. జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు ఏమి ఇవి అవస్థలు. తురీయం అనేది అవస్థ కాదు, స్వరూపం అన్నమాట. అందుచేత ఇది అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇవి అవస్థలు. తురీయం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, చతుర్థం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఇది ప్రమాణం ఉండాలి కదా మనకి. ఇదే ప్రమాణం. ఏమిటి ప్రమాణం? ఇది మన యొక్క మాండవ్యోపనిషత్తు ప్రమాణం. కాబట్టి అద్వైతం అనేది మతం కాదు, అద్వైతం అనేది ఆత్మ. ఆత్మ మతం మరి ఇంకే ఉండదు. అందుచేత అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా ఇప్పుడు ఏకః భానుః, ఒకే ఒక్క సూర్యుడు, యథా అనేక శరావ ఉదకేషు. ఏకః భానుః, ఒకే ఒక్క సూర్యుడు, యథా ఏ విధముగా, అనేక శరావ అనేక కుండలలో అనేక ఘటాలలో ఏమి, ఉదకేషు ప్రతిఫలతి. ఒకే ఒక్క సూర్యుడు మనం వరుసగా సహస్ర ఘటాభిషేకం చేద్దాం అనుకున్నాం. మనం సహస్ర ఘటాభిషేకం శతఘటాభిషేకం చేస్తుంటారు కదా అభిషేకాలు. అవన్నీ వరుసగా పెట్టాం. అవన్నీ కూడా ఊరేగింపులు పెట్టాం. అర్థం కదా. ఈ ఘటాలన్నీ కదలకుండా మెల్లగా సైలెంట్గా వెళ్ళేటట్టుగా. ఇప్పుడు సూర్యుడు ఏమయ్యాడు, అన్ని ఘటాల్లోనూ పడిపోయాడు. అర్థమైంది కదా. అన్ని ఘటాల్లోనూ ఉన్నాడు ఇప్పుడు. కానీ ఘటాలు వేరుగా ఉన్న సూర్యుడు ఒక్కడే. అలాగే చెప్తున్నారు. తద్వత్తో అది ఇదందరికీ అర్థమైపోయింది తేలిగ్గా. ఏమంటారు, 100 ఘటాలు పెట్టినా 1000 ఘటాలు పెట్టినా ఘటాలు ఏ ఆకారాలు ఉన్నాయో మనకు సంబంధం లేదు. అర్థమైంది కదా. ఒకటి వంకగా ఉండొచ్చు, ఒకటి తిన్నగా ఉండొచ్చు, ఒకటి పొడవుగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు. ఈ ప్రకారంగా ఒకటి ఎర్రగా ఉండొచ్చు, ఒకటి తెల్లగా ఉండొచ్చు, పచ్చగా. ఇవి మనకు సంబంధమే లే. అలాగా ఆ ప్రకారంగా అందులో ఉన్న సూర్యుడి ఉదాహరణ ఇప్పుడు అర్థమైంది కదా. ఆ ఘటం ఎర్రగా ఉంది కదంటే అది మనకెందుకు దండగా. అందులో సూర్యుడు అన్నిట్లోనూ ఒక్కడే. ఆ ప్రకారముగా ఇప్పుడు ఉదాహరణ. ఏకః సూర్యః సర్వత్ర ఏకమేవ సర్వేషు ఘటేషు. అలాగనే తద్వత్తో ఆ ప్రకారముగా అసౌ పరమాత్మా హి. హి అంటే నిత్య రూపముగా, అసౌ అంటే ఈ పరమాత్మ, అంతటా వ్యాపకమైన పరమాత్మ. ఆత్మ అని వచ్చినప్పుడు ఏం రావాలి అందరికీ, వ్యాప్నోతీతి ఆత్మ. అంతే. ఆత్మశబ్దం ఎందుకు వచ్చిందంటే వ్యాప్నోతీతి ఆత్మ, అంతటా వ్యాపించి ఉంది కాబట్టి దాని పేరేం పేరు, ఆత్మ. ఇవన్నీ మనకి డెఫినేషన్ అలా నోటికి వచ్చేస్తుండాలి ఎప్పుడున్నా. ఆత్మ అంటే ఏమిటండి అంటారు. ఆత్మ అంటే అయ్యో ఆకాశం చూడకూడదు, అంతటా వ్యాప్నోతీతి ఆత్మ, అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఆత్మ. కొంతమంది బ్రహ్మ అంటే ఏమిటండి అంటారు. బృహత్వాతిథి బ్రహ్మ, బస్ అన్నిటికన్నా పెద్దది, దానికన్నా పెద్ద వస్తువు ఈ లోకంలో లేదు. అలాగా చైతన్యం అంటే ఏమంటారు, చేతనత్వాతిథి చైతన్యం. అదేమో జడంలాగా ఓ మట్టి పిల్లలాగా ఉండేది కాదనమాట. అర్థమైంది కదా. ఆ మట్టి పిల్లకి చేతనాశక్తి లేదు, అందుచేత అది కాదు. ఇది చేతనత్వాత్, అది చేతనం. ఈ ప్రకారముగా అసౌ పరమాత్మ. ఈ దాష్టాంతికంలో ఇప్పుడు మనం ఏదైతే అద్వైతము అని చెప్పుకుంటున్న ప్రకరణము,
అటువంటి ఆత్మ ప్రకరణంలో ఆత్మ ఎలాంటిది? ఇది ఏకః యథా సూర్య ఏకః తదా ఏతత్తు ఏకః ఏకః అనేకేషు దేహేషు ఏకమైనటువంటిదే అన్ని దేహములు యందు ఉన్నది. అర్థమైంది కదా? అనేకేషు దేహేషు ఆత్మ ఒక్కటే ఏకమైన అనేకేషు దేహేషు అనేక దేహములలో ఉన్న ఆత్మ ఒక్కటే. అది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ ఏంటి? సూర్యుడు ఇక్కడ దేహం అని ఇవి ఘటాలు. ఏమి ఆ ఘటంకి ఎంత చెప్పినా లేవదయ్యా అంటారు కొంతమంది. ఏమి ఎందుకంటే లేకపోతే కొండ కూడా లేవదు కాబట్టి ఇది ఒక ఘటం అన్నమాట. ఈ దేహం అనే ఘటాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం భారతదేశంలోనే 150 కోట్ల ఘటాలు ఉన్నాయి. అర్థమైంది కదా? తగ్గిన ఘటాలు తర్వాత చూసుకుందాం. ముందు మన దేశం సంగతి మనం చూసుకుంటే అన్ని దేశాలు లెక్క వస్తాయి. ఇన్ని ఘటాల్లో కూడా ఉన్నటువంటి ఆత్మ ఒకటా రెండా? ప్రశ్న ఇప్పుడు. ఏమి? ఒక్కటే. అదేంటండి ఇన్ని ఘటాల్లో ఒకటే ఉంటుందా? ఏంటి మాకు అర్థమే కాలేదని అడిగితే అదిగో నువ్వన్నీ పెట్టు. ఏమి 150 కోట్ల నీళ్ళు పెట్టు ఘటాలతో. ఇప్పుడు సూర్యుడు నీకు అందులో ప్రకాశించిన వాడు ఒకటే రెండా అంటే ఒకటే. ఇది అర్థమైపోయింది అందరికీ. ఎలాగంటే ఆత్మ అందరిలో ఉన్నది ఒక్కటే. ఇక దేహ ఉపాధిలా వదిలేయండి. నల్లగున్నోళ్ళు కొంతమంది, తెల్లగున్నోళ్ళు కొంతమంది, పచ్చగున్నోళ్ళు కొంతమంది, అవి మనకు సంబంధం లేదు. అర్థమైందా? అవి పట్టుకుంటే ఏ పని అవ్వదు. అదే ఉన్న ఆత్మ ఒక్కటే. అది ఆ విధంగా చెప్పేశారు. ఇప్పుడు అలాగనే ఇంకోటి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. దాంట్లో చిన్న సూక్ష్మాంశ 125 దైవాదేక శరావే భగ్నే కిం వా విలీయతే సూర్య ప్రతిబింబ చంచలత్వాత్ అర్కః కిం చంచలో భవతి. ఇందులో రెండవ మళ్ళీ అటువంటి సూర్యుని తీసుకొని రెండు విధాలైన అర్థాన్ని స్ఫురించినట్టు చెప్తున్నారు. దైవాత్తు ఏకశరావే భగ్నే కిం వా విలీయతే సూర్య ప్రతిబింబ చంచలత్వాత్ అర్కః కిం చంచలో భవతి చెప్తున్నారు. దైవాత్. దైవాత్ అంటే ఏమిటి? అనుకోకుండా అకస్మాత్తుగా సంభవించింది ఏమంటాం? దైవవశంలాగా అయిపోయిందయ్యా అంటారు. నష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టానికి ఎక్కువ వాడతారు మనం దైవవశం అని. లాభం వచ్చినప్పుడు తన వశం అనుకుంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు రాత్రి పోయింది అనుకున్న 5 కోట్లు, అరే నేను రూపాయి కట్టాను అప్పుడు మర్చిపోయి వచ్చిందిరా అంటాడు. అది దైవవశం. ఎక్కడో పడ్డాం అనుకోండి, ఈ దైవవశం జరిగిపోయిందయ్యా అంటాడు. అంటే ఇది అకస్మాత్తుగా సంభవించిన దాన్ని దైవవశాత్ అని అర్థం అన్నమాట. అందుచేత దైవాత్తు అకస్మాత్తుగా ఏకశరావే భగ్నే ఒక్క కొండదా ఏం చేస్తాం? ఎవడో వచ్చాడు అంత రాయి ఇసిరాడు. అన్నీ కట్టారు పాపం 1000 కొండలతో ఊరేగించాలని. బాగానే ఉంది. వాడు కూర్చున్నప్పుడు కుర్చీ తగిలి కానీ చిన్న కూరలు ఏదో ఇసిరినప్పుడు కానీ అందులో 1 కొండ 2 కొండలు ఏమైపోయినాయి? దాని మీద బదులైపోయి నీళ్ళేమో ఒలిగిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయింది? తక్కినన్ని కొండలు ఉన్నాయి. అది చెప్తున్నారు అనమాట. కిం విలీయతే సూర్య. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏకశరావే ఒక శరావే భగ్నే సతి. అది దైవవశాత్తు ఏకసరే భగ్నే సతి. అది భగ్నమై ఉండగా సూర్య విలీయతే కింవా. సూర్యుడికి ఏమో నష్టం కలిగిందా అడుగుతున్నాడు. సూర్య కిం సూర్య విలీయతే కింవా. సూర్యుడికి ఏమైనా నష్టం కలిగిందా? కొండ బదలు కొట్టాడు, నీళ్ళు కింద పడిపోయి అంతకుముందు సూర్యబింబము అందులో ఉన్నది. ఇప్పుడు ఘటం పోయినా సూర్యుడికి నష్టమో లేదు. అందరికి అర్థమవుతుంది కదా? సూర్యుడికి నష్టమో లేదు. కొండ పగలు కొట్టాం అయిపోయింది.
అవి పగలగొట్టామంటే కొన్నిసార్లు పగలగొడతారు కూడా, ఇలా పట్టుకొని దాన్ని కొడతారనమాట. ఏమిటి ఏదో దిగదుడిసో గిగదుడిసో, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అలాగనే దేహం నష్టపోయినా ఆత్మకి నష్టమో లేదు, అర్థమైంది కదా. అది పోయినా ఆత్మకి నష్టమో లేదు, అది తెలుసుకోవాలా. అది ఆత్మకి నష్టం లేదు. పోతూ వస్తుంటాయి దేహాలు, కొండలు పోతూ ఉంటుంటాయి. అవి పోకుండా ఉంటే ఇంకా కుమ్మరోడికి పని ఉండదు, ఫ్యాక్టరీకి పని ఉండదు, అర్థమైంది కదా. బట్టలు సిరిగిపోకుండా ఉంటే ఇంక లోకం ఎలా బతుకుతారు? బతికేదానికి ఉండాలా తోవ. మరి అన్నీ చేసినవన్నీ మనం 100 ఏళ్ళు దాకా ఉన్నాయంటే అయిపోయింది. ప్రపంచం నడవడమే తెలియదు. ఎవరికి జీతాలు ఉండవు, డబ్బులు ఉండవు, పాడు ఉండదు, పయం ఉండదా. పోతూనే ఉంటుండాలా. పోతూనే మన దృష్టికైనా పాత పడిపోయింది అనిపిస్తాడు భగవంతుడు, లేకపోతే పని అవదు. ఆ విధంగా పోతుంటాయి, కొత్త వస్తూ ఉంటుంటాయి. అలాగని ఇప్పుడు అర్థమైపోయింది. శరీరం పోయినా దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. భగవంతుడు చెప్పే కదా భగవద్గీతలో, సమస్త దేహంలో ఉన్న దేహి నిత్యం అవధ్య, అది ఎప్పుడు వధింపబడడు. పోయేదేమిటి? దేహమే పోతుంది. దేహం పోతే ఆత్మకేమీ హాని లేదు. నాయం హంతి నా హన్యతే, శరీరే హన్యమానే సతి ఆత్మ నా హన్యతే. శరీరం చంపబడినా ఆత్మ చావదు, శరీరం చచ్చినా ఆత్మ చావదు, అర్థమైంది కదా. ఆత్మ ఒకరిని చంపదు, అది ఒకటి చేత చావదు, ఇది అనమాట. సరే, ఆ విధముగా ఈ విధంగా ఏకశరావే ఆ దైవవశాత్తు ఒక పాత్రం భగ్నే సతి అంటే సతి సప్తమని మనం ఊత పదం పెట్టుకుంటాం. భగ్నే అని, భగ్నే సతి అని అక్కడే వచ్చినప్పుడు ఊత పదంగా అది బద్దలవుతూ ఉంటుండగా అని అధ్యాహారం. కాబట్టి సూర్య కిం వా విలీయతే, సూర్యుడికి ఏమీ నష్టం లేదు. అది ఒక పార్టీ అయిపోయింది. కింద పార్టీ ఎన్నోసార్లు మనం విన్నదే. ప్రతిబింబ చంచలత్వాత్తు అర్కః కిం చంచలో భవతి. అర్కః అంటే ప్రతిబింబ చంచలత్వాత్తు. ప్రతిబింబం అంటే సూర్యుని యొక్క ప్రతిబింబము గాలి వల్ల నీళ్లు కదులుతున్నప్పుడు చలిస్తూ ఉంటుంటుంది. అది అలాగే చెంచినట్టు అర్కః కిం చంచలో భవతి. అర్కః సూర్యుడికి ఏ చంచలం లేదు. ప్రతిబింబ చంచలత్వాత్, ప్రతిబింబము అంటే మనకి కుండలో పడినటువంటిది ప్రతిబింబం, అర్థమైంది కదా. బింబం ఎక్కడ పైన ఉంటుంది, ప్రతిబింబం ఎక్కడ ఉంటుంది, కుండలో ఉంటుంది, లేకపోతే నదిలో ఉంటుంది, లేకపోతే సముద్రంలో ఉంటుంది, ఎక్కడైనా అనుకోండి ఉపాధి. అది కదులుతున్నప్పుడు పైన సూర్యుడు కదలడు, అర్థమైంది కదా. అది కొండ పోయినా ఆయనకి నష్టం లేదు, కొండలో ఉన్న నీళ్లు కదిలినా ఆయన కదలడు. అది అలాగే మనలో ఎన్ని కదిలినా ఆయన ఏమీ కదలడు. సూర్యుడు ఏం చేస్తాడండి? ఆయన చెప్తే ఇంకా అదే పని, ఆయన ఉద్యోగం మానివలసి వస్తుంది. ఏంటి ప్రకాశం లోకనివ్వకుండా పెద్దవాడికి చెప్పడం మొదలెట్టనుకోండి, ఎవరు పైనుంచి సూర్యుడు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా చేశావు, అలా చేసి 24 గంటలు ఇదే పనిగా చెప్తుంటే వీధి వీధికి చెప్పాడు అనుకోండి, ఇంకేమి మన పిచ్చి పట్టేస్తుంది. ఏమి సూర్యుడురా, ఉన్నోడు సచ్చినట్టు ఆడు వండుకుంటా, మా సంగతి ఆయనకి ఎందుకు? అందుకే ఇక ఆయన మరి ఏమేస్తాడు, అర్థమైందా? ఇదే ఆయన అలా చూసుకొని ఉంటాడు, ఏం చేస్తాడు మరి. అందుచేత ఆ ప్రకారముగా ఈ పరమాత్మ సాక్షిగా ఉంటాడు, అర్థమైంది కదా. ఇప్పుడు ఎంతగా పూజ చేస్తున్నాడు అమ్మవారికి, నిశ్చలంగా కూర్చుంటే చేస్తూ ఉన్నా. ఒక్కడి నుంచి అడిగా, నువ్వేమో అలా కూర్చున్నావు, నేను కింద కూర్చోలేవా? ప్రతిరోజు కూర్చో ఉండాలి నీకు అన్నది అనుకో 3 రోజులు. ఇక మొదలెట్టి అబ్బోబ్బో అదే బాబు, ఆ అమ్మలాగా లేదు కానీ దండం పెట్టి, అందుకే నేను మానేసిన. ఏంటి మా నొప్పులు ఆవిడకేం తెలుస్తాయి, అర్థమైందే. కొన్ని నడువు నొప్పితో చస్తూ ఉంటుంటే మేము కూర్చుంటే ఇన్నిసార్లు కింద కూర్చోలేవా? ఇటు చూస్తావు ఎందుకు, అటు చూస్తావు ఎందుకు, ఇన్ని మాటల. ఇటు చూడకపోతే మాకు గృహస్థ జీవితం పనులు అవుతాయా?
అందుచేత అందుకే ఇక ఏమి ఆ రూపం సూక్ష్మ రూపం నుండి సరే కానీ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. అదే చాలు మనకి, అంతకన్నా ఇంకేం కావాలి? అది చేయని వాళ్ళు మనమేం అలగతాం? వాళ్ళు ఎలాగ చేయరు, ఈ చేసే వాళ్ళకి 60 డబ్బులు పెడితే వీళ్ళు చేయరు, మొత్తం దేశమే వినాశనం అయిపోద్ది కాబట్టి చేయని, ఎలా చేసినా అది మంచిది అని ఆశీర్వాదం ఇస్తూనే ఉంటారు మనకి. ఈ ప్రకారముగా ప్రతిబింబ చంచలత్వాత్తు అక్కహ చంచల భవతికిం అంటే సూర్యుడు ఏమైనా కదులుతాడు అనుకుంటున్నావా? అదే అనమాట. అది కాదన్నాడు. అలాగే 126 ఇప్పుడు స్వవ్యాపారం కురుతే యథైక సవితు ప్రకాశేన తద్వచ్చరాచరమిదం ఏకాత్మసత్తయా చలతి. అయ్యా చెప్తున్నారు, స్వవ్యాపారం కురుతే యథా ఏక సవితు ప్రకాశేన తద్వత్ చరాచరం ఇదం ఏకాత్మసత్తయా చలతి. యథా అది యథా ఏమిటి? ఏ ప్రకారముగా మళ్ళా ఇస్తున్నారు. సూర్యుని ఉదాహరణ, ఒక ఉదాహరణ ఇచ్చి అన్నిటినీ అన్వయించేస్తూ ఉన్నారు. ఇప్పుడు యథా ఏక సవితు ప్రకాశేన ఒకే ఒక్క సూర్యుడు ప్రకాశముతో ప్రతి వాళ్ళు కూడా ఏమి సూర్యోదయం అయింది, లేవండి అని లేపేస్తారు. ఆయనే లేపని చెప్పినాడా? ఒక్కడికి లేపడం లే, అర్థమైంది కదా. అందుకనే పొద్దు పొడిచింది, తొందరగా లేవండి. వ్యవసాయదారులందరూ కూడా ఏంట్రా ఎంత పొద్దు ఎక్కిందాక పోలేదు అందరూ అడగడమే వాడికి, వెళ్తూ ఉంటుంటే. ఎందుకంటే వాడు తొందరగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు 5 గంటలకే పొద్దు పొడిచినా లేవలేదు అనుకో, పొద్దు పొడిచింది లేవని తినేస్తాడు. ఆయన సూర్యుడు లేపమని చెప్పాడా? ఎవరిని చెప్పలే. తెల్లవారి అయిపోయింది, లేవాలి అందరికీ తగతాలు ఉన్నాయా లేదా? ఎవరికో ఒక 4 రోజులు వదిలేయండి, పని లేనివాడు పడుకున్నా ఏం మన పని ఉండదు, ఎక్కడ పడుకుంటాం? అర్థమైందా? వాడి పూర్వజన్మ పుణ్యం ఉండి కొంత పని ఉండదు. ఇక వాడికి ఏం పని లేదు, సుఖం అన్నమాట. పుణ్యం ఉన్నాడు కదా, మామూలుగా నిద్ర వస్తుంది సస్తుంది. వాడు రోజు 10 గంటలు 20 గంటలు పడుకున్నా వాడికి నిద్ర వస్తూనే ఉంటుంటుంది. కొంతమందికి ఎక్కడ కూర్చుంటే అక్కడే నిద్ర. మనకు 2-3 గంటలు నిద్రపోయామని నిద్రే రాదు, అర్థమైంది కదా. అది వాళ్ళ పుణ్యం. అది వాళ్ళని చూసి మనం సంతోషపడ్డాం అనుకో, ఆ నిద్ర అయినా మనకు వచ్చి సాయిగా ఉంటాం మనం. అనంత నిద్రపోతున్నాడు పోతున్నాడు అంటే ఉట్టిపోతున్నాడు. ఎవడు నిద్రపోయేటట్టు వాడు సుఖం అన్నమాట. ఏమిటి అలాగా? సరే ఎక్కడ వాడంతే కదా, పల్లెను నిద్రపోతాడు, పల్లెవాడికి ఎందుకు నిద్ర? ఈ ప్రకారముగా ఎందుకు చెప్పడం అంటే ఇది అతడు ప్రకాశీన యథా ఏమి సవితు ప్రకాశీన స్వవ్యాపారం కురుతే ఏమి తన యొక్క వ్యాపారాలన్నీ కూడా ఏం చేస్తాడో టకమని పనులు చేసుకుంటాడు. ఏకహ సవితు ప్రకాశేన, అక్కడ 100 మంది సూర్యుడు కాదు మళ్ళీ, అందుకని అదే చెప్తూ ఉన్నాడు. ఒకే ఒక్క సూర్యుడు ప్రకాశంతో ప్రపంచంలో వాళ్ళందరూ కూడా తన పనులు తన డ్యూటీలో పోతూ ఉన్నారు. యథా ఏకః సవితు ప్రకాశేన ఇదం చరాచరం. ఎవరే అంటే ఒక సత్య ప్రకాశం, ఇదం చరాచరం. ఎవరు చేస్తున్నారంటే ఇదం చర అచరం. చరము నడుస్తున్నాయి, అచరాలు కూడా నడుస్తుంటే వాటి పనులు అవి చేసుకుంటుంటాయి. సూర్యుడు ఉదయించాడు అనుకోండి, కొన్ని పుష్పాలన్నీ ఏమవుతాయి? తెల్లారేసరికి వికసించిపోతాయి, అర్థమైంది కదా. సూర్యోదయం లేదనుకోండి, కొన్ని మొగ్గలుగా ఉండిపోతాయి అలాగన్నా. అందుచేత ఈ చరము వికసిస్తారు, అచరము వికసిస్తాయి అన్నమాట. అది ఈ ప్రకారము చెప్తాడు. చరాచరం ఇదం చరాచరం ఇదం స్వవ్యాపారం కురుతే. ఇదం చరాచరం, ఇదం చరాచరం అంటే ఈ సమస్త చరాచరమైన ప్రపంచము స్వవ్యాపారం కురుతే. వ్యాపారం అంటే పని, ఇంకేమీ లేదు. వ్యాపారానికి అర్థం ఏమిటి? పని.
ఎవరు చేస్తున్నది పని. అది మనం ఆ పనిలో డివైడ్ చేసుకున్నాం అంతే. ఏమంటారు అది ఆ పని ఏదో ఆఫీసులో పని చేస్తే ఉద్యోగం అని పని, అర్థమైంది కదా. అది ఉద్యోగం. ఏం పని చేస్తున్నావు అని అడుగుతాడు కదా. వ్యాపారి విద్యకొలటు పని కాబట్టి అదే పని అయితే ఆ పేరు. ఆ విధముగా చెప్తున్నారు. ఏకః సవితుః ప్రకాశేన, ఒకే ఒక్క సూర్యుడి ప్రకాశం చేత ఇదం చరాచరం, ఈ సమస్త ప్రపంచము కూడా జనులందరూ కూడా వృక్షాలు చెట్లు అన్నీ రకరకాలు. స్వవ్యాపారం కురితే ఎవరికి ఏ పనులు ఉంటాయో ఆ వ్యాపారం, ఉద్యోగం వాడికి ఉద్యోగం, వ్యవసాయం వాడికి వ్యవసాయం. స్వవ్యాపారం అన్నటువంటిది అది అన్నమాట ఇక్కడ అర్థం. అది ఎవరికి ఏది పని ఉంటుందో ఆ పనిలో ప్రవేశించిపోతారు. అలాగనే ఇప్పుడు చెప్తున్నారు తద్వత్తు, ఆ ప్రకారముగా ఏకాత్మ సత్తయా ఇదం చరాచరం చలతి. ఆ ఇదం చరాచరం దానికి దీనికి అన్వయం పెట్టుకోవాలి, అర్థమైంది కదా. పైదానికి కింద దానికి రెండింటికి ఇదం చరాచరం అది. అందుచేత ఏకాత్మ సత్తయ, అందుకని ఏకపదం శంకరాచార్యులు వాడారు. మళ్ళీ ఇంకెక్కడ రెండవది లేదు, అక్కడ రెండవది లేదు, ఇక్కడ రెండవది లేదు. దీని చేత ఈ చరాచర ప్రపంచం అంతా పోతుంది. ఆయన సాక్షే, ఈయన సాక్షే, కానీ ఆ సాక్షికి ఈ సాక్షికి తేడా ఉంది, అర్థమైందా. ఆయనకి గిరి మీద గిరిపడిపోయినా వీళ్ళ సంగతులు ఆయనకి ఏమీ సంబంధం లేదు, కానీ ఈయనకి అన్ని సంబంధమే. ఏమంటారు, సాక్షిగా ఉండి కూడా ఎవడు మంచి చేస్తున్నాడా ఎవడు చెడ్డ చేస్తున్నాడా చూసుకుంటూ ఉంటుంటాడు. ఏమి సూర్యుడికి ఏం అవసరం లేదు, డ్యూటీ ఈజ్ గాడ్, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు, హాయిగా ఉంటాడు. అది ఆయనకి రెండో పని లేదు. ఈయనకి అన్ని పనులు అన్నీ ఉన్నాయి, ఎందుకంటే అసలు ఈయనే కదా మెయిన్. కాబట్టి అంత కానీ ఒకటి ఇక్కడ కావాల్సింది ఏమిటి, ఆయన ఎలాగా సాక్షిగా ఉంటాడో ఏ పని చేసినా ఈయన సాక్షిగా ఉంటాడు. మరి సాక్షిగా ఉండడం ఎందుకు అంటే సృష్టిలో అన్ని చరాచరాలన్నింటినీ పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఇవేవి కూడా స్వరూపాన్ని స్వభావాన్ని మార్చుకునే శక్తి దేనికి లేవు, అర్థమైంది కదా, దేనికి లేవు. అప్పుడు సృష్టి వ్యర్థమైపోయింది అనుకున్నాడు. అప్పుడు ఏమిటి, ఇటువంటి మనుష్యుని పుట్టించి ముదమాపయంతి సంతోషపడ్డాడు. కాబట్టి మానవ జీవితాన్ని, కాబట్టి ఇది బుద్ధి ఉంది కాబట్టి ఇక వాడి తెలివితో అన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏది మంచి ఏది చెడ్డ, ఏది అనాత్మ ఏది ఆత్మ వివేచన శక్తి ఉంది కాబట్టి ఇంక ఇది వెనకతను మనవలసిన పనేమీ లేదు. కానీ ఒకటి ఆ శక్తి ఉంది, మంచి చేస్తే మంచి ఫలం, చెడిస్తే చెడు ఫలం అనేది ఒక నిర్ణయం చేసి పెట్టాడు, అర్థమైంది కదా. అలాగైనా భయపడతారని, భయపడి చెడుకి వెళ్ళకుండా మంచిగా ఉంటారని ఇది మొత్తం మీద కంప్యూటర్ ఫీడ్ చేసి పెట్టేశాడు అంతే. ఇంకా ఆయనకి ఏమీ సంబంధం లేదు, అర్థమైంది కదా. అది అలా ఫీడ్ అయిపోతుంటుంది, అది అలా జన్మ వస్తుంటుంది, ఇలా పోతూ ఉంటుంటుంది. అది అప్పుడు సెట్ చేసి పెట్టేశాడు. మాటికి ఆయనకి ఇది ఎంతమంది దగ్గరికి వెళ్ళాలా, ఎన్ని మూటలా, అన్నీ ఒకటే కంప్యూటర్ ప్రపంచం అంతా 14 దేశాలు మనకి. అప్పుడు 14 భువాలు, ఇప్పుడు కొన్ని దేశాలు మీకు ఏమి మన ఇంత గూగుల్లో కొట్టి తెలిసిపోద్దా. కాబట్టి అంత పెద్ద కంప్యూటర్ ఇది, అర్థమైందా. మళ్ళీ ఏ భాషకి ఏ దేశానికి ఆఫ్ కంప్యూటర్, తెలుగు వాళ్ళకి తెలుగు కంప్యూటర్, అర్థమైందా. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ కంప్యూటర్, తమిళ వాడికి తమిళ కంప్యూటర్ ఒకటే. మరి అన్ని భాషల్లో వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. మరి ఆ భాషలో తమిళ భాష యమధర్మరాజుకి అర్థం కాలేదనుకో కొంపలు మునిగిపోతాయి, అర్థమైంది కదా. నాకు అందుకే అక్కడ ఉద్యోగస్తులకి అన్ని భాషలు కూడా ఉండాలి, అర్థమైందా. యమధర్మరాజుకి ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయా అన్ని భాషలు తెలుసు, అన్నీ వింటూ ఆయనకి వెళ్ళాలి, అన్ని శబ్దాలు ఆయన దగ్గర ఉంటాడు. ఈ ప్రకారముగా అందుకని భగవంతుడు అది నిర్వికారంగా ఉన్నాడు. పనులు నడిచిపోతూ ఉన్నాయి, ఎవరి కర్మఫలం వాడు అనుభవిస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. అందుకు అయితే మరి ఇలాగ పోవడమేనంటే పోకూడదు, అలా చేసుకోండి అన్ని పనులు. మీరు ముక్తిని పొందాలి, అసలు నా దగ్గరికి రావాలి అనుకున్నది మోక్షం, కానీ నువ్వు ఎక్కడికో వెళ్తా ఉన్నది మోక్షం కాదు. నువ్వు తెలుసుకుంటే మోక్షం కాబట్టి ఆ మోక్ష ప్రతిపాదకమైన శాస్త్రాలు కొన్ని మనకి ఇచ్చేసాడు, అర్థమైంది కదా. అది చేతే మనం కాస్త నలుగురిలో కంటే తేలియాం మునిగిపోకుండా, అర్థమైంది కదా.
ఇది తేలామన్నమాట. తేలినోడు ఏం చేస్తాడు, మునిగిపోతాడు, కానీ తేలినోడు మెల్లగా ఒడ్డుకి వెళ్ళిపోతాడు. అర్థమైంది కదా, ఒడ్డుకి వెళ్ళి మోక్షధామాన్ని అలంకరిస్తాడు. అందుచేత ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు 127 ఏ నోదకేన కదలీ చంపక జాత్యాదయ ప్రవర్ధంతే మూలక ఫలాండు లసునాస్తే నైవేతే విభిన్న రస గంధా. అది ఈ ప్రకారముగా చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలకు కూడా అన్వయంలో ఉంటుంది ఇది కూడా. కాబట్టి ఏ నోదకేనా కదలీ చంపక జాత్యాదయ ప్రవర్ధంతే మూలక ఫలాండుల సునాతేనైవ ఏతే విభిన్న రసగంధ. అంటే ఏన ఉదకేన కదలి చంపక జాతి ఆదయ ప్రవర్ధంతే మూలక ఫలాండు లసునా తేన ఇవ తేన ఏవ ఏతే విభిన్న రసగంధా. అది ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏమి ఏన ఉదకేనా ఇది అనమాట. ఏ జలము చేత, జలం అనేది ఒకటే, అర్థమవుతుంది అందరికీ. జలం అనేది ఒకటే. అయితే ఇది ఎన్ని చెట్లు వేసినా అన్ని చెట్లకి ఏ చెట్టుకి ఆ చెట్టు ప్రత్యేకంగా జలం మనం తేమం. జాన్ చెట్టుకి జలము, కొబ్బరి చెట్టుకి ఆ నీళ్ళు, నిమ్మ చెట్టుకి పులుపు నీళ్ళు పోస్తున్నాం మనం. ఏమి కొబ్బరి చెట్టు తీపి నీళ్ళు పోస్తున్నావా? ఏమి పోయినా లేదు. ఒకే జలము ఏ విధంగా అయితే అన్ని చెట్లలోనికి వెళ్ళి అన్నినీ ప్రవర్ధమానం చేస్తూ ఉన్నది. అర్థమైంది కదా. దేన్ని ప్రవర్ధమానం లేకట్లేదు. మళ్ళీ అలా ఉంటాయి కొన్ని. దాంట్లో ఏమిటి మూలక మూలి అంటాం కదా మనం. ములి అంటే ముల్లగి, అది దానికి మూలకం అంటారు. ఏంటి సంస్కృతంలో ఈ మూలకం అప్పటి నుంచి ఉందన్నమాట. అయితే అది కాబట్టి మా సృష్టిలో పుట్టించడమే మూలకేమవుద్దా. పలాండు, పలాండు అంటే నీరుళ్ళు అనమాట. లసున ఇది తెలుస్తుంది. లసున అంటే హిందీ పదం కూడా ఉంది కాబట్టి పలాండు అనేది. అందుకని వారు ఎర్ర లడ్డు తెల్ల లడ్డు అంటారు వాళ్ళు. కొంతమంది ఇతను లాల్ లడ్డ సఫేద లడ్డ అని. లాల్ లడ్డు అంటే ఎర్రలిపాయ, సఫేద లడ్డు అంటే తెల్లలిపాయ. అందుకే తెల్లలిపాయకి లసున అన్నమాట. అది అందుచేత పలాండు అంటే ఎర్రలిపాయ, లసున అంటే తెల్లులిపాయ. అది అంటే ఏ లేదు, ఇవన్నీ పండుతున్నాయని చెప్పడం అంతే. తినకూడదని ఇప్పుడు చెప్పడం ఎవరికి అర్థమైంది కదా. అన్నీ తినొచ్చు, గృహస్థులకేం తప్పలేదు. అల్లుల్లి ఎర్రుల్లి ఆశ్రమాల్లో నిషేధం చేశారు ఆలోచించి. అర్థమైంది కదా. ఏం లేదు, వాటిలో రజోగుణం ఎక్కువతే కొంచెం పని అప్పటి కూడా లేకపోతే గృహస్థులు జీవనం చేయడానికి కష్టం. రజోగుణం ఉండాలి కొంచెం, పని వాళ్ళు కదా. అది ముదిరిపోకూడదు. కానీ అందుచేత ఇందులో కేటాయించారు ఆశ్రమాల్లో. అది అందులో ఎంత కేటాయించారో కొంతమందికి ఏమిటి ఆ వ్యామోహం ఉంటే ఆ రుచితో ఎప్పుడైనా చెప్పకుండా తినేస్తారు. తర్వాత అయ్యో వేస్తారు అనమాట. ముందు చెప్పచ్చు కదా. లేదన్నమాట కాండం. అలా కాకుండా ముందే చెప్పాలి ఏది తింటారో ఏది తినరో. అర్థమైంది కదా. అందుకే వాళ్ళు కొంతమంది అడుగుతూనే ఉంటుంటారు. ఇంకా ఒకసారి తప్పదు కదా. అది మొట్టమొదటి ఏమైపోయింది, ఒక దగ్గర చాతుర్మాసికి వెళ్ళాం, అన్నిట్లోనూ వేసేసారు. మొత్తం గమగమలాడుతూ ఉందన్నమాట. ఒక 20 ఏళ్ళ కిందట, 20 బయటికి వెళ్ళాము అప్పుడు. 23-24 ఏళ్ళ కిందట అప్పుడు చూసాం. ఇక తెలిసిపోయింది. అయితే ఏమిటి చేశారంటే వాళ్ళు మొట్టమొదట ఆచమనానికి పెరుగు పెట్టారు. అది విశేష లాభం అనమాట మనకి. ఇంకా అంతే మొదటి రోజు, అది ఫస్ట్ స్టార్టింగ్ రోజే. ఇక మొత్తం ఇక పెరిగేసుకుంటూ ఉంటుంటే వాళ్ళకి తెలిసిపోయింది. అంటే వేసామని తెలియదు కానీ ఏమిటో మరి స్వామివారికి ఏముందో కడుపులోన పెరుగుతుంది తింటుంది ఈరోజు.
ఆ తర్వాత పెరుగుతూనే తింటుంది, ఏం ముట్టుకోవడం లేదంటే ఏదో ఉందని వాళ్ళ భావం. అది మన భావం ఏమిటి? ఇందులో ఏదో పడిందని మన భావం. యద్భావం తద్భావతి. ఇక అంత అయిపోయిన తర్వాత స్వామీజీ కొంచెం ఏమీ లేదులే, అన్నిట్లోనూ ఉల్లిపాయలు వేసి ఉన్నారు, అందుచేత ఇది అలాగా ఇంకా అది మొదలుకొని 2 నెలలు కూడా ఏమే ఇంకొక్కడు వేయలే. అది ఈ ప్రకారముగా చెప్పడం అంటే తేన ఏవ ఏతే విభిన్న రసగంధా. ఒకే ఉదకము, కదలి, చెంపక, అశోక ఏదో కలుపుకోవచ్చు, మొత్తం అన్ని రకరకాల జాతులు ప్రవర్ధంతే. తేనైవా, వాటి మూలము అవి ఎలాగైతే ఉన్నాయో అలాగనే తేన మూలక ఫలాండు లక్షణం, వాటి ద్వారాగానే ఆ తేనె ఏమంటే ఆ చెట్ల ద్వారాగా కొన్ని ఏదైతే వేస్తారో ఈ చెట్లు దాని ద్వారాగా, అలాగే ఈ రకరకాల వస్తువులు విభిన్న రసగంధా. మళ్ళీ ఏమిటి, అన్నీ ఒకలాగా ఉండవు, ఒక్కొక్క రసం ఒకటి. మూలి రసం వేరు ఏమంటారు, దీనిది వేరు, దానిది వేరు, మామిడి పండు వేరు, నిమ్మ పండు వేరు. ఇదంతా సృష్టి వైచిత్ర్యము. అది ఆయనకే తెలియాలి, అందరికీ తెలియదు. అర్థమైంది కదా, అది అన్నమాట. ఈ ప్రకారముగా అంటే ఇక్కడ ఏంటి మనకి సిద్ధించింది అంటే, ఎలాగైతే ఒకే జలము ఇన్ని రకాలుగా మనకి సిద్ధించిందో అలాగనే మరి చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఉన్నది, నానా విధాలుగా పోషకంగా ఉంది. అలాగే బ్రహ్మము ఒకే బ్రహ్మము అన్నటువంటిది ఈ అన్నిటికీ కారణం. జలము ఏ విధంగా విభిన్న దానికి కారణమైందో అలాగే బ్రహ్మము ఆయన సంకల్పము ద్వారాగానే ప్రతి దాంట్లో ఆ భూమిలోని ఆ బ్రహ్మ ఉండబట్టే ఆయన సంకల్పం ద్వారా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ సంకల్పం ద్వారాగానే అలాగనే ఈ రకరకాలైనటువంటి సంకల్పం ద్వారా నానా విధమైన పురుగులేడు, దేవతలేడు, మనుషులేడు, అందరూ కూడా రకరకాలుగా ఉన్నారని భావం. అది అన్నమాట. అంటే రకరకాలుగా అంటే ఏమిటి, ఆ రకాలన్నీ కూడా ఉండొచ్చు భిన్న భిన్నమైన మనస్సులు. కానీ జ్ఞానం అనేది ఒకటి ఇచ్చారు కాబట్టి జ్ఞానం సంపాదించుకుంటే అందరి మనస్సులో ఒక్కలాగా ఉంటాయి, జ్ఞానం లేనప్పుడు భిన్నంగా ఉంటాయి. అది ఈ ప్రకారముగా 128 ఏకో హి సూత్రధార కాష్ట ప్రకృతిరనేకశో యుగపత్వం స్తంభాగ్రపట్టికాయాం నర్తయతీహ ప్రగూఢతయా. ఇప్పుడే చెప్తున్నారు, ఏకః సూత్రధార, ఏకః హి సూత్రధార కాష్ట ప్రకృతి అనేకశః యుగపత్ స్తంభ అగ్రపట్టికాయాం నర్తయతి ఇహ ప్రగూఢతయ. ఇహ మొట్టమొదటి ఇహ ఇక్కడ అంటే ఏమిటి, ఈ ప్రపంచమునందు సూత్రధార, ఇదంటే పూర్వం ఉండేది ఇలాంటిది. సూత్రధార అంటే సూత్రధారుడు. ఎలాగంటే పూర్వం ఇప్పుడంటే ఇవన్నీ వచ్చేసాయి. అప్పుడు ఒక 50 కింద 50 సంవత్సరాల ముందు ఏమిటి ఉండేది, చక్కగా ఒక ఇది కట్టేవారు, ఒక స్తంభానికి ఈ స్తంభానికి ఆ స్తంభానికి కలిపి ఒక తెర, ఒక గుడ్లాడిది కట్టి వెనక పక్క నుంచి బొమ్మలు ఆడించేవారు అనమాట. అర్థమైంది కదా, వారు కనబడకుండా బొమ్మలు. అది ఆ రోజుల్లో అదే పెద్దది అనమాట చూడడానికి ఆ బొమ్మలు. అది ఒక ఉదాహరణ ఇచ్చారు. ఈనాడు మన సినిమాలో వెండి తెరపై చూడండి అంటారు కదా, ఆ చక్కగా సీన్ వేస్తాడనమాట, దాని మీద బొమ్మలు వస్తూ ఉంటుంటాయి. అప్పుడు అక్కడ వెనక నుండి ఆ తెరక కూర్చొని ఈ బొమ్మతో ఇలాగేలాగా అట్లాడే అవన్నీ చేసేవారు. అది ఉదాహరణ ఇస్తున్నారు. ఇహ అంటే ఈ ప్రపంచంలో ఏకః సూత్రధార అంటే ఒక సూత్రధారుడు ఏం చేస్తున్నాడు అంటే బొమ్మలు ఆడించేవాడిని ఒకటి అర్థం చేసుకోండి. అది ప్రగూఢతయా, ప్రగూఢం అంటే తాను ఎవ్వరికి కనబడకుండా ఉంటాడు వెనక పక్క, అర్థమైందా? అందుకు ప్రగూఢతయా ఉండి
స్తంభాగ్రపట్టికాయాం, మరి ఏదో నిలబడాలి అంటే స్తంభం ఒకటి ఉండాలి కదా, దారం అటు ఒకటి ఉండాలి, ఇటు ఒకటి ఉండాలి, దాని మధ్యలో కట్టాలి. ఇది ఆ పట్టికాయాం. అలాగే స్తంభాగ్రపట్టికాయాం అంటే స్తంభమునందు కట్టబడిన ఆ గుడ్డ ఉంది కదా, సీను, అది తెర అంటారు దానికి. ఆ తెర మీద కాష్ట ప్రకృతి, ఆ కొయ్యితో చేయబడినటువంటి బొమ్మలు రకరకాలుగా ఉంటాయి. ఆ బొమ్మలు అవి అనేక విధాలుగా చిత్ర విచిత్రాలుగా ఏం చేస్తారు, యుగపత్ అన్నిటికీ ఒకేసారి నర్తనం చేయిస్తుంటాడు. అర్థమైంది కదా. అన్నిటికీ ఏం చేస్తాడు, ఒకేసారి నర్తనం చేస్తాడు, కనబడడు. మరి అలాగనే మరి ప్రపంచంలో భగవంతుడు మన ఈ బొమ్మల్ని ఈ బొమ్మకు ఒక రోజు నర్తనం, ఆ బొమ్మ నర్తనం, ఈ బొమ్మలతో కూడా ఈ నర్తనం చేయిస్తూ ఉన్నాడు. అది అనమాట. ఈయన కనబడడు, ఆయన కనబడకుండా బొమ్మల ద్వారా ఎలా నటనో అలాగే ఈ జగత్తులో ఈ నామరూపాత్మకమైన బొమ్మల ద్వారా నటన చేయిస్తున్నాడు. ఉదాహరణ అనమాట అది. ఆ విధంగా అది చెప్పి ఇక్కడ ఇప్పుడు 129 గుడకండ చర్కరాద్యా భిన్నా స్యుహోం వికృతయో యథా ఏకేక్షోహోం కంకణాద్యా యథైకహేమ్నోభిదాచ పృథక్కో. ఆ 130 కూడా దీనికి అన్వయం వస్తుంది. ఏవం పృథక్ స్వభావం పృథాకారం పృథగ్వృత్తి జగదుచ్ఛావచముచ్చై ఏకైనైవ ఆత్మనా చలతి. అందులో మొదటి శ్లోకం గుడ ఖండ చక్కెర ఆద్యా భిన్నా స్యుహోం వికృతయ యథా ఏకైక్షోహోం కేయూరకంకణాద్యా యథా ఏకహేమ్న భిదాచ పృథక్కం. ఇదంతా తేలిగ్గా అర్థమైపోతుంది మీకు. ఎలా అంటే మొదటి శ్లోకంలో యథా అంటే ఈ విధముగా ఏక ఇక్షోహో. ఏక ఇక్షోహ అంటే ఒకనొక చెరుకు గేడ. ఆ చెరుకు తీసుకోండి. ఆ చెరుకు ఏమి ఎలాగా ఏకైక్షోహో వికృతయ. వికృతయ అంటే వికారములు. ఒక్కొక్క రకం వికారంగా వస్తువులు వికారాలను పొందింపచేస్తుంది. ఎలాగా గుడ కండ చక్కెర ఆద్యా భిన్నా స్యుహో. యథా యథా అంటే ఏంటి, ఏ విధముగా ఏక ఇక్షు. ఏకంటే ఇక్షు అంతా జాతి ఒకటే కదా, 10 ఉన్నా మనం ఒకటే తీసుకున్నా అది ఒకే ఒక చెరుకు. అదేం చేస్తుంది, వికృతయ నానా విధముగా వికార రూపాలని ధరిస్తుంది. ఏ వికారాలయ్యా, గూడ అంటే బెల్లం, కండ పటికి బెల్లం, అలాగని చక్కెర, 3 రకాలు. అర్థమైంది కదా. ఈ 3 రకాలకి ఉత్పత్తి ఏమిటి, ఆ ఇక్షు రసమే. ఆ ఇక్షోహో అంటే దాని యొక్క రసమే ఈ 3 విధాలుగా ఉత్పత్తి అవుతుంది. ఇంకొక ఉదాహరణ ఇచ్చారు మనకి కింద 2వ చరణంలో. ఏమని ఇచ్చారు మనకి, యథా మళ్ళీ ఏ ప్రకారముగా ఏకః హేమ్నః ఒకే ఒక బంగారము బిధాశ్చ వివిధముగా ఏమి కేయూర కంకణ ఆద్యా పృథక్ స్యుః. అది అన్నమాట. ఏమి యథా ఏ ప్రకారముగా, హేమ్నః అంటే బంగారం, ఆ బంగారం విధాచ భిన్న భిన్నముగా. ఎట్లా, మంచి కేయూరాలు, అనేకమైనటువంటి కిరీటాలు కానీ కంకణాలు కానీ. కొంతమంది కంకణాలు పెట్టుకుంటారు కదా, పండితులు కూడా
కంకణాలు వేసుకుంటారు. అమ్మగారు గాజులు వేసుకుంటే పండితులు కంకణాలు పెట్టుకుంటారనమాట. గాజులు లెక్క వేసుకోండి. మరి పండితుడికి ఎందుకంటే ఒక బిరుదు ఇస్తారు కంకణ ఫలాది బిరుదాంకితులు, కంకణ బిరుదాంకితులని. అందుచేత అందుకు అది అనమాట. అది చెప్తారు కంకణ కేయూరా, కేయూరా అది పదం చేత అన్ని వస్తువులు మనకు తెలుసు. జ్యువెలర్స్కి వెళ్ళామంటే ఎన్ని రకాల వస్తువులు ఉంటాయో అవన్నీ మనకు తెలుసు. మనకు తెలియని వస్తువులు కూడా వాడి పెడుతుంటాయి. అది చూసి అబ్బో ఇది పెట్టుకుంటే మంచిది ఏమో అని మనకు తోస్తుంది. అన్ని రకాలన్నమాట. ఈ ప్రకారముగా ప్రొదక్స్యు నానా విధాలుగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా దానికి దీనికి అన్వయం. ఇప్పుడు ఏవం పృథక్ స్వభావం, పృథక్ ఆకారం, పృథక్ వృత్తి, జగత్ ఉచ్ఛావచం ఉచ్చైః ఏక ఏన ఏవ ఆత్మనా చలతి. ఇది అద్వైత సిద్ధాంతాన్ని ఈ ప్రకారంగా సిద్ధి చేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు ఏవం అర్థమైంది కదా. ఏవం అంటే ముందు చెప్పినటువంటిది ఒకే ఇక్షురసంలో అనేక రకాలు ఏ విధంగా ఉత్పన్నం అవుతున్నాయో, ఒకే బంగారం ఏ విధంగా అన్ని వస్తువులు ఉత్పన్నం అవుతున్నాయో పృథక్ పృథక్గా ఏవం పృథక్ స్వభావం. పృథక్ ఒకదానికి ఒక స్వభావం, ఒక స్వభావానికి ఒక స్వభావమో తెలియదు. విష చెట్టు వేస్తే దాని స్వభావం విషం, అర్థమైందా? నిమ్మ చెట్టు వేస్తే దీని ఇది నిమ్మ పులుపు, కొబ్బరి చెట్టు వేస్తే తీపి. ఎక్కడో సప్పగున్నది వదిలేయన్నా వీలైనంతవరకు తీపిగా ఉంటాయి కొబ్బరి నీళ్ళ, అర్థమైంది కదా. అలాగనే ఇక రకరకాలుగా మనకి రోజు తింటున్న వస్తువులు బజార్లు అన్నీ తెలుసు. ఇవన్నీ వర్ణించక్కర్లేదు అంటారు. ఇది వర్ణనాతీతం. ఎన్ని వర్ణించినా ఇంకా వస్తువులు బాకీ ఉంటాయి మనక. అందుచేత ఈ ఏవం పృథక్ స్వభావం. మళ్ళీ ఆకారాల అన్నీ ఒకలా ఉండవు. నిమ్మపండు గోలుగా ఉంటుంది, అదేమాట. అదే గుమ్మడికాయ ఎలా ఉంటుంది, ఇలా ఇలా 4 గీట్లు పెట్టి ఎవడు పెట్టిన గీట్లు ఇలా చిన్న బుడుకుల్లో పెట్టి కాశీలు పెట్టి గుమ్మడికాయ ఒకలాగా ఉంటుంది, ఆనపకాయ ఇంకోలాగా ఉంటుంది, చిక్కుడుకాయ ఇంకోలాగా ఉంటుంది, బీరకాయ ఒకలాగా ఉంటుంది, బెండకాయ ఇంకోలాగా ఉంటుంది. దీని పొడవు దానికి ఉండదు, దాని పొట్టు దీనికూడదు, అర్థమైందా? ఆ పొడవుల్లో తేడా. ఇంకా పొట్లకాయ ఎంత ఉంటుంది అన్నమాట, పాములకి ఏళ్ళబడి కిందకి. ఇలాగా ఈ చెప్తున్నాడు ఏమిటి, పృథక్ ఆకారం పృథక్ వృత్తి. ఆ పనులు కూడా అంతే, ఒక్కదానికి ఒక పనికి వస్తుంది. ఒకటి ఇస్తుంది గుణం, ఒక గుణం అట. మిరపకాయ గుణం వేరు, చింతకాయ గుణం వేరు, ఆనపకాయ గుణం వేరు. అందుకే వస్తుగుణ ప్రదీపకం అని ఒక పుస్తకం ఉండేది పూర్వం. ఇప్పుడు ఇంట్లో ఉండొచ్చు అనుకుంటానా. అందులో ఏ వస్తువు తింటే ఏమిటా వృత్తి చెప్పేస్తారు, దాని పని ఏం చేస్తుంది అని. అన్నీ మొత్తం ఒకంత పుస్తకం ఉండేది. నా దగ్గర కూడా ఎప్పుడూ కనబడలేదు ఇప్పుడు, కానీ చాలా కాలం కిందట అన్నీ ఉంటాయన్నమాట. ఇది బీరకాయ తింటే ఏమి లాభం ఏమి నష్టం, బెండకాయ తింటే ఏమి లాభం ఏమి నష్టం, ఇలాగా ప్రతి ఆకారాలు ఉన్నాయి, ప్రతి వృత్తులు ఉన్నాయి, ప్రతి స్వభావాలు ఉన్నాయి. అందులో అలాగా ఉచ్ఛావచం జగత్. ఈ జగత్తులో ఉచ్ఛ ఉంటుంది, నీచ ఉంటుంది. ఉచ్ఛావచం జగత్ అనమాట. ఆ ప్రకారముగా ఉచ్ఛావచం ఉచ్ఛా తర్వాత ఉచ్ఛా అవచం, ఎత్తు ఏక పల్లం, ఇలాగా ఉంటుంటూనే ఉంటుంటాయి. జగత్తు, ఈ జగత్తంతా ఒక విధంగా ఉంటుందా? పుట్టేవాడు ఒక విధంగా ఉంటాడా? అందుచేత పుట్టినటువంటి వస్తువులను ఒకలాగా ఉంటాయా? కొన్ని ఎత్తుగా ఉండొచ్చు, కొన్ని తక్కువగా ఉండవచ్చు. అయినా సరే సెట్ చేసుకుంటూనే ఉంటాం. ఒకడేమో 6 అడుగులు ఉంటాడు, ఇంకో 4 అడుగులు ఉంటాడు. వీళ్ళిద్దరికీ సెట్ అవ్వదు. మళ్ళీ 5 అడుగులు ఉన్నారా, 3 అడుగులు ఉన్నారా, 2 అడుగులు ఉన్నారా, కొంచెం తక్కువ ఉండాలా. అది ఒకడు ఎక్కువ లావుగా ఉన్నాడు అనుకో, అంత లావుడికి మనకు కుదరదు. వీడు సన్నంగా ఉన్నాడు కాబట్టి సన్నవాడు ఉండాలి. ఇవన్నీ రకరకాలు ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు కనబడుతూనే ఉంటాయి, కానీ అర్థం అవ్వదు అంతే సంగతి, అర్థమైంది కదా. ఆ ప్రకారంగా చెప్తున్నారు. ఉచ్చైః
ఏకేనైవా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఒకే ఒక్క ఆత్మన చలతి. ప్రపంచమంతా ఒకే ఒక్కటి ఆత్మ ద్వారాగా ఈ మొత్తం అన్నీ ఉంటూ ఉన్నది. ఎలాగైతే ఒకే ఒక్క వస్తువు నుండి రకరకాలైన వస్తువులు తయారవుతున్నాయో అర్థమైందా? అలాగే ఒకే నీరు నుండి రకరకాలైన చెట్లలో వస్తూ ఉన్నదో అలాగే ఒకే ఆత్మ నుండి ఈ సమస్తమైనటువంటిది ప్రపంచంలో చలతి. ఆ చలతి నుండి అనేక స్వభావాలుగా వికారాలుగా వృత్తులుగా నడుస్తూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారనమాట. చెప్పుకున్నది రెండు ఉన్నాయి, చెప్పేద్దాం. ఇలాగా తరువాత స్కంధధృత సిద్ధమన్నం ఏవన్నాస్నేతి మార్గగస్తావతం స్పర్శ భయక్షుత్పీడౌ తస్మిన్ భుంక్తే భుక్తే నతే భవతః. స్కంధధృత సిద్ధమన్నం, స్కంధధృత సిద్ధం అన్నం ఏవతు నా అశ్నాతి మార్గగః తావత్ స్పర్శ భయ క్షుత్పీడౌ తస్మిన్ భుక్తే నతే భవతః. అది చెప్తున్నారు ఇప్పుడు మనకి. ఏవతో ఎంతవరకైతే మనం ఎంతవరకైతే అన్నం ఎంతవరకైతే మార్గగః బాటసారి ఏంటంటే భుజం మీద పెట్టుకొని అన్నం పోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే అన్నీ ఎక్కడికక్కడ ఉంటాయి. హోటళ్ళు గిట్టళ్ళు ఏం పట్టుకెళ్ళక్కర్లేదు అన్నీ. అప్పుడు ఏముంటావు హోటల్ పాటలు ఏముండవు. ఎవడో బోంటాడు పట్టుకొని మూట కట్టుకొని భుజం మీద తీసుకొని పోతుంటారు అన్నమాట. అప్పుడేమి పెట్లు ఇవన్నీ పెద్ద లేవు. అందుకే అన్నం అంతా ఏం చేస్తారో మూట కట్టేస్తారు, మూట కట్టుకొని పోతారు. ఇప్పటికీ కొంతమంది రొట్టెలు మూట కడతారు. అందులో ఏమంటే తొందరగా ఎండిపోవని అర్థమైందా, కేసి గొడ పెట్టి ఆ గొడతో చుట్టేస్తుంటారా. అలాగా అతడు వేసుకొని పోతున్నాడు కదా, అటువంటిది ఒక బాటసారి అన్నమాట. మార్గగః అంటే బాటసారి. ఎంతవరకు అయితే యావత్ అంటే ఎంతవరకు, మార్గగః అంటే ఇప్పుడు బాటసారి నడిచేవాడు, నడుచుకొని వెళ్ళేవాడు. స్కంధధృత సిద్ధం అన్నం, ఇంటి దగ్గర అన్నము కూర పప్పు ఏదో వండుకుంటారో అదంతా స్కంధం అంటే భుజం అన్నమాట. ఆ భుజం మీద ధృతం పెట్టుకుంటాడు, మోసుకొని పోతూ ఉంటుంటాడు. అది సిద్ధం అన్నం, వండినటువంటి అన్నం అన్నమాట. కాబట్టి అన్నం అటువంటి సిద్ధాన్నముని స్కంధధృత భుజం మీద పెట్టుకొని మోసుకొని పోతూ ఉంటుంటాడు. పోయి తావత్ నాశ్నాతి తావత్, అది అశ్నాతి తావత్, అది ఎంతవరకైతే తినడో. ఎంతవరకు తావత్తు అశ్నాతి, ఎంతవరకైతే తినడో. అశ్నాతి తావత్ అనుకోండి, తావత్ అశ్నాతి. ఎంతవరకైతే అతడు తినడో అంతవరకు ఏమిటంటే ఆయనకి రెండు స్పర్శ భయం ఒకటి ఆయనకనమాట. అది స్పర్శ భయం రెండు ఉన్నాయి. కాబట్టి క్షుత్పీడో, క్షుత్తు పీడ అంటే ఏమిటి అంటే స్పర్శ భయం. ఇక్కడ పూర్వం ఏమిటంటే ఇదో మొక్క వేశారనమాట. గబాన్ని ఎవడైనా అన్నం ముట్టుకోడు అనుకో, మళ్ళీ స్నానం చేసేవాడు మడిని. ఇప్పుడు అన్నం ముట్టారు అనుకో, మళ్ళీ మళ్ళీ స్నానం చేయాలి. అంత భయం అనమాట. అది ఇప్పటికీ కొన్ని దగ్గర ఎక్కడో ఆచారాలు ఉన్నాయి, కొంతమంది పోయినాయిలే. అలాగా ఇంకా పూజా గదికి వెళ్ళేటప్పుడు ముందుగా గబాలను అన్నం ముట్టేసానికి ఏదో కారణం వల్ల పుడితే వెంటనే ఏమిటి మళ్ళీ స్నానం చేసేవాడు. అది అనమాట. అందుచేత శంకరాచార్యుల వారు అది పెట్టున్నారు ఇక్కడ, అర్థమైంది కదా. అందుకు స్పర్శ భయం ఒకటి, అర్థమైందా.
అంటే ఎవడు ముట్టేసుకుంటాడో అని భయం. అలాగనే మార్గ తోవలు అక్కడ పెట్టాడు అనుకో, ఆ పెట్టిన తర్వాత ఏ కుక్క వచ్చి ముట్టేసుకుంటుంది, ఎక్కడైనా ఏ కాయకు వచ్చి ముట్టేసుకుంటుందో, ఏ పిల్లి వచ్చి ముట్టేసుకుంటాడు. తోవలు ఏమంటే ఎవరు తెలుసు, ఎలా మూత పడుకుని ఎందుకని కూర్చుంటాడో అక్కడ పుట్టేసి లఘు శంఖకైనా పోవాలి కదా, అర్థమైంది కదా. గురి శంఖం లఘు శంఖ ఏదో శంఖం పోవాలి కదా, మరి పోయినప్పుడు ఏదైనా ముట్టుకుంటే ఇది భయం. అది ఇంకా రెండవది ఏమిటి, అది ఇంకోటి మోత బరువు. ఇదొక భయం, అదొక మోత బరువు. కాబట్టి ఎంతవరకైతే స్కందం మీద ఉన్నదో అంత అసలు ఇప్పుడేంటి కొంతమంది అలా పోతుంటే పైనుంచి కాకులు అవి ఎత్తుకొని పోతూనే ఉంటుంటాయి. కొన్ని దగ్గర లారీలు పోతాయి, ఎక్కడ లారీ ఆపాడు అనుకో, ఒక కాకు వస్తుంది, దాంట్లో ఏదో ఒకటి పొడుచుకుని వాళ్ళు తినేసిపోతూనే ఉంటుంటుంది అనమాట. అర్థమైందా, పోతూనే ఉంటాయి. కొంతమంది సరిగ్గా లారీ పోతుంటే కొంచెం స్టాప్ అయిందంటే ఎక్కువ గెర్రలు ఆగి వారేస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా, ఏదో ఒక విధంగా చెప్తాను, మొత్తం ముట్టుకోవడం అది. ఈ ప్రకారముగా తావత్తు ఎంతవరకైతే అతను తినడో తావత్తు అంతవరకు కూడా స్పర్శ భయ క్షుత్పీడో, ఒకటి మోత బరువు, రెండో ఏమిటి స్పర్శ భయం, ఇంకోటి ఆకలి బాధ. ఆ భయం ఉంటుంది, ఈ భయం ఉంటుంది. మోత బరువు ఉంటుంది, ఆకలి బాధ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు చెప్తున్నాడంటే మనకి స్పర్శ భయ క్షుత్తస్మిన్ తస్మిన్ తే భుక్తే తత్తే తస్మిన్ దానిని తే అతడు ఏం చేస్తాడు, దాన్ని అతడు భుక్తే తినేశాడు అనుకోండి. తినిస్తే ఏమైపోయింది, అప్పుడు అతడికి చక్కగా ఈ 2 పీడలు పోయినాయి. ఎవడో ముట్టుకుంటాడని పీడ పోయింది, తర్వాత ఆకలిస్తున్న పీడ పోయింది, ఇంకో పీడ మనం లెక్కేసుకుంటే మోత బరువు కూడా పోయింది అనమాట. అది ఎలాగైతే ఇక్కడ ఏమిటి అంటే అనుభవించినప్పుడే ఏదైనా ఉంటుంది, కానీ ఓరక చెప్పినంత మాత్రంలో లాభం లేదు. ఆచరణతోనే అది మనకి ఈ ప్రాపంచిక భయం పోతుంది. ఆత్మజ్ఞానం అనేది లోపల అనుభవానికి వస్తూ ఉంటుంటే ఈ ప్రాపంచిక భయము పోతుంది. ఇది మనకు బరువు అన్న బాధ కూడా, ఎంత బరువు నా మీద పెట్టిపోయినాడు ఆ దేవుడు, అది ఎవడికి తెలియదు, ఆయనకి నాకే తెలుసు అంటారు కొంతమంది. మీ అందరికీ ఏం తెలుస్తుంది అంటాడు. మళ్ళీ ఆయనకి తెలియదు అని కొంతమంది అంటారు. ఏమండి, నాకు తెలుస్తుంది, దేవుడికి తెలిస్తే మీకు తెలుస్తుంది ఆ బరువు అంటారా. అందుచేత ఏదైనా ఒక విషయాన్ని మనం చక్కగా ఒక పని చేసామంటే ఆ పనిలో విషయాన్ని మనకు అనుభవం రావాలి. అలాగని ఊరక బ్రహ్మాస్మని వల్లి వేసుకుంటే లాభం లేదు. ఆ బ్రహ్మము నేను అన్నటువంటి అనుభవం బాగా వచ్చిందనుకోండి, ఆ అనుభవం ఇదే వ్యాపకమైన సర్వమని, అప్పుడు వీడికి ప్రపంచం ఒక భారము ఉండదు, ఆ భయం, ప్రపంచం వల్ల భీతి ఉండదు. ప్రపంచంలో ఈయనకన్నా రెండో వస్తువే కనబడలేదు కాబట్టి ద్వితీయాత్ ద్వైతం భవతి, రెండో వాడు ఉంటేనే భయం పడుతుంది, భయం భవతి అన్నట్టుగా అద్వితీయాత్ నా భయం అన్నటువంటి విషయం సమన్వయానికి ఇది మనకి ఉదాహరణ అన్నమాట. ఈ ప్రకారముగా చెప్పి ఇక 132 చివరగా ఈ ప్రకారాన్ని ముగిస్తాడనమాట. ఈ ప్రకారంగా మానుష మతంగ మహిషస్వ సుకరాదిష్వనుస్యూతం యః పశ్యతి జగదీశం సయేవ భుంక్తే అద్వయానందం. మానుష మతంగ మహిష అశ్వ శూకర ఆదిషు అనుస్యూతం యః పశ్యతి జగదీశం సయేవ భుంక్తే అద్వయ ఆనందం. జగత్ ఈశం జగదీశం అన్నమాట. ఎవడైతే ఇవన్నీ ఇచ్చున్నాడు, ఏమిటి అంటే మనుషుడు తెలుసు మనకి, అలాగనే మతంగా ఉండే తెలుసు, ఏనుగు,
మహిషం అంటే తెలుసు ఎద్దు, అశ్వం అంటే ఏమిటి గుర్రం, శూకరం అంటే ఏమిటి పంది. అర్థమైంది కదా. అలాగే అశ్వశూకరాది అక్కడ ఇంకోటి ఉంది ఏమిటంటే మహిష తీసి అశ్వ పెట్టకుండా స్వా పెట్టారు, దీర్ఘం లేదు కదా, ఏమంటారు దీర్ఘం అంటే మహిష అశ్వ అవుద్ది. అక్కడ మహిష అంటే ఏమిటి, అది ఎద్దు తీసుకొని దున్నపోతారు తీసుకొని స్వ అంటే కుక్క అన్నమాట. అది స్వపచోయం విద్యావని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకేచ, అది అనమాట. కుక్కను వండుకొని చండాలు ఎందును అది. కాబట్టి మహిష దున్నపోతున్న స్వ అంటే కుక్క, శూకర అంటే పంది. ఇలాగా అన్నిట్లో కూడా అనస్యోతం. ఇది మనకి ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఇవి భిన్న భిన్నంగా ఉన్నా వీటి అన్నిటి ఎందు అనుస్యోతం అనుస్యోతం జగదీశం. అది అనుస్యోతం అంటే ఏమిటి, అన్నిటిలోనూ వ్యాపించినటువంటిది. ఏమి మొత్తం అనుస్యోతం అంటే అన్నిటిలోనూ వ్యాపించినటువంటి జగదీశం. ఈ జగత్తుకి ఈశ అంటే ఏమిటి, శాసనకర్త అయినటువంటి జగన్నాథుడు అన్నమాట. అటువంటి జగన్నాథుని ఏమన్నారు, సహా ఈ ప్రకారముగా ఆ యొక్క జగన్నాథుని పశ్యతి ఎవడైతే చక్కగా చూస్తూ ఉన్నాడో సయేవ అద్వయానందం, అడే అద్వయానందం భుంక్తే. అది ఎవడయ్యా అద్వయానందాన్ని, బ్రహ్మభావాన్ని, పరబ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు అనే ప్రశ్న వస్తే ఇది చెప్పుకొచ్చారు. ఏమి అందుచేత అన్నిటిలో 4 ముక్కలు ఇవి మామూలుగా. ఒకటి అంటే ఏమిటి, ప్రపంచంలో ఈ చరాచర ప్రపంచం అన్నిట్లోనూ కూడా అనుస్యూతమైనటువంటిది పరబ్రహ్మము ఒక్కటే అన్నటువంటి భావం అద్వితీయం. అద్వైతం అంటే అందులో ఉన్నటువంటిది పరమాత్మ ఒక్కడే. కాబట్టి అటువంటిది తను ఎల్లప్పుడూ మననం చేయాలి. అది ఎప్పుడు తను మననం, నేనే ఆ బ్రహ్మము మననం. ఇప్పుడు అన్నిట్లో ఒక్కడు అన్నప్పుడు మనకి ఏమేమి రావాలి, అన్నిట్లోనూ నేనున్నాను, నాలో అంతా ఉన్నది, ఇది రావాలి మననం. అర్థమైంది కదా. ఉన్నది ఒకే వస్తువు, అది వాతము ప్రోతము. కాబట్టి ఒక వస్త్రానికి వాత ప్రోతం ఎలాగైతే 2 దారాలు ఉంటాయో, నిరుదారం అర్ధదారం, అలాగే 2 ఉంటే వస్త్రం అయిపోయింది. ఎలాగో మనమేమో అందులో సకల భూతాల్లో ఉన్న మన స్వరూపం, సకల భూతాల స్వరూపంలో మనలో సకల భూతాలు ఉన్నాయి, మనము అన్ని భూతాల్లో ఉన్నాం. ఇది వాతప్రోతం. అర్థమైంది కదా. ఇప్పుడు మనము అన్నిట్లో ఉన్నాం, అన్నీ మనలో ఉన్నాయి. అది అందుచేత ఈ భావం రావాలి. అది ఇప్పుడు ఏంటంటే నేను బ్రహ్మము అనుకోవడం ఒకటి, అది అన్నిటికంటే పుణ్యం ఎక్కువ. అర్థమైంది కదా. ఎన్ని మంత్రాల కన్నా సప్తకోటి మహామంత్రం జన్మకోటి దరిద్రత అన్నాడు. అర్థమైంది కదా. 7 కోట్ల మంత్రాల కన్నా అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అది చాలా పవర్ఫుల్లే మంత్రం. కానీ ఇది అనుకుంటే ఏమొస్తుంది అనుకున్నట్టుది చాలామందికి ఏదో ఒకటి రాముడు కృష్ణుడు అనుకుంటే ఏమైనా వస్తుంది, కానీ అహం బ్రహ్మాస్మి ఉంటే ఏమైనా వస్తుంది అనుకుని మళ్ళీ అనుమానం నేను అది తెలియకపోతే అంటారు కానీ తెలిస్తే అంటారు. అందుకనే కొంతమంది సూక్ష్మధారులు స్వాహం అనుకొని చెప్పేశారు. అర్థమైంది కదా. ఇంకా దానికి గొడవే ఉండదు. నువ్వు స్వాహం అనుకుంటుండే కొన్నాళ్ళు, ఈ జన్మకు స్వాహం అనుకోలే. స్వాహం అదే, అహం బ్రహ్మాస్మిని అదే. కానీ ఇది కొంచెం నేను బ్రహ్మమును అని భావం. స్వాహం అంటే అతడే నేను, అతడే ఎవడోలే అనుకుంటాడు. ఇలాగ అనుకుంటే కొంతకాలానికి ఆయనకి దాని నిజ స్వరూపం తెలుస్తుంది. అది అన్నమాట. ఇప్పుడు యోమాం పశ్యతి సర్వత్రా, ఎవడు మాం నన్ను సర్వత్రా, పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము చరాచర ప్రపంచం అంతా వస్తే సర్వత్రా చూస్తూ ఉన్నాడు. యోమాం పశ్యతి సర్వంచ మై
పశ్యతి. మయి నా యందు సమస్తమును ఎవడు చూస్తూ, నా యందంటే ఆత్మయందు. మయి అంటే నా యందంటే ప్రతివాడు నా యందు అనుకుంటే అర్థం ఏమిటి? కృష్ణుడు మా యందు అన్నాడు, మనం ఏమనుకో, మనం కూడా నా యందు అనుకోవాలి. అర్థమైంది కదా? అది ఆయన యందే కానీ మనకు సంబంధం లేదనుకోకూడదు. ఆయనకు ఒప్పచెప్పేసాం, మనం ఇంటికి పోతామని కాదు. ఇక్కడ ఇది ఒప్పచెప్పిపోయేది కాదు. ఏది వేదాంతం తక్కినవన్నీ శాస్త్రాలన్నీ ఒప్పచెప్పిపోవాలి. పరీక్షల్లో రాసి పెట్టిస్తే అది అడిగిన ప్రశ్నకు ఒప్పచెప్పేసామనుకో అయిపోయింది. ఇది ఒప్పచెప్పితే అయ్యేది కాదు. ఏమి నువ్వు బ్రహ్మం అంటే నువ్వు బ్రహ్మం అనకూడదు. ఏమంటారు? నువ్వు బ్రహ్మం అంటే నువ్వు బ్రహ్మం అంటే అది ఒప్పచెప్పినట్టే లెక్క. అది నేను బ్రహ్మం అంటే కొంత అవగాహన లెక్క అనమాట. ఒప్పచెప్పినట్టు కాదు. అది తక్కిందంత ఏమిటి? అందులో ఏముందో ఒప్పచెప్పమంటారు కదా. యాస్టీజ్గా చదివేశామంటే అయిపోయింది, గోవిందా. ఇది అలా సరిగ్గా కుదరదు. ఇది నేను బ్రహ్మమని అనుకోవాలి. అనుకొని ఇప్పుడు ఏమనుకోవాలి? ఈ చరాచర ప్రపంచము నేను వ్యాపకమై ఉన్నాను, నాలో సమస్తము ఇది అద్వైతం. అందుచేత అటువంటి అద్వైతమే పరమార్థమని దీని ప్రకరణంలో సంగ్రహంగా నిరూపించారు. సంగ్రహమే చాలు మనకి, అర్థమైంది కదా. అది అన్నీ చూడాలి కదా రుచులు. అవి ఒకటే ఎక్కువ తింటే అలాగా అన్ని రుచులు చూసి అసలు పట్టుకోవాలి. అందుచేత ఈ ప్రకారముగా అందరికీ కూడా ఆ పరబ్రహ్మమే నేనే ఆ పరబ్రహ్మము, సమస్తంలో నేనున్నాను, అన్నీ నాలో ఉన్నాయన్నట్టు సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క జగద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. రేపేమో కర్తృత్వ భోక్తృత్వ ప్రకరణం అది అంటారు. ఓం కా సమస్తా సుఖినో భవంతు.